హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నీస్ రెసిపీస్. ఈరోజు మనం జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జున్నుని తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. జున్ను పాలల్లో చాలా న్యూట్రియంట్స్, యాంటీబాడీస్ ఉన్నాయి. ఇప్పుడు ముందుగా జున్ను పాలను తీసుకోవాలి. నేను కౌ మిల్క్ తీసుకున్నానండి. కౌ మిల్క్ అయినా పర్వాలేదు, బఫెలో మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ జున్ను పాలకి ఒక గ్లాస్ పచ్చి పాలని తీసుకోవాలి. తర్వాత ఒక 200 గ్రామ్స్ బెల్లం పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం బెల్లం పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కౌ మిల్క్ అయినా, బఫెలో మిల్క్ అయినా ఇలా చేసుకుంటే జున్ననేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. తరువాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలని తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్‌ని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలండి. జున్నుని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మీరు కూడా ఒకసారి జున్ను పాలు దొరికినప్పుడు ఇలా ట్రై చేసుకొని చూడండి. చాలా బావుంటుంది. ఇలా మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెని తీసుకొని ఇలా 2 గ్లాసెస్ వాటర్‌ని పోసుకొని ఒక ప్లేట్ కానీ, ఒక చిన్న స్టాండ్ కానీ వేసుకోవాలండి. నేను ఇడ్లీ పాత్రను తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇలా లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని దానిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న జున్ను పాల గిన్నెని మూత వేసి ఇలా పెట్టుకొని పైన కూడా ఒక మూత పెట్టుకోవాలి. సిమ్‌లో ఒక 15 ఆర్ 20 మినిట్స్ ఉంచితే ఇలా జున్ను రెడీ అయిపోతుందండి. జున్ను బాగా కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఫోర్క్‌తో అయినా, స్పూన్‌తో అయినా ఇలా చూస్తే అతుక్కోకుండా వస్తే జున్ను రెడీ అయినట్లేనండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ స్టవ్ ఆపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కనుంచుకుంటే ఇలా జున్ను రెడీ అయిపోతుంది. చూసారు కదా! నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే మీకు కూడా జున్ను ఇలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీరు కూడా జున్ను పాలు దొరికినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.